నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. అవసరమా? సార్, సంపద సృష్టి ఏమో కానీ ఉన్నదంతా కూడా ఆవిరైపోతుంది అన్నట్లుగా సాక్షిలో ఒక కథనం రాసుకుని వచ్చారు. అది జిఎస్టీ మీద. ఎందుకంటే జిఎస్టీ గణాంకాలు చెప్తున్నాయి, అది ఊరికే నోటు లెక్కలు కాదు కాబట్టి. గణాంకాల్లో ప్రజల ఆదాయం పడిపోయిన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఖర్చు పెట్టే దాని ప్రకారమే జిఎస్టీ పెరుగుదల తగ్గుదల అనేది కనిపిస్తుంది అనేది బేసిక్గా చెప్తున్న విషయం. ఇంకా చుట్టూ చాలా అంశాలు ఉండొచ్చు, దోహదపడవచ్చు, కానీ ఇది మెయిన్గా మాట్లాడుకుంటే కనుక ఎందుకని తగ్గిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, కూటమి వచ్చి 18 నెలలు అయిపోతే సంపద సృష్టిస్తానన్న ఆయన మరి తగ్గుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? జాగ్రత్తలు ఏమి లేదు. సాక్షిలో ఏది రాశారంటే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జిఎస్టీ గణాంకాలు, అది వాళ్ళ సొంతం కాదు. సొంతంగా అంటే మనం అనుమానించవచ్చు, సాక్షిలో అట్లనే కదా రాస్తారని. అయ్యా, ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జిఎస్టీ ఆదాయం గతంతో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో 13.1%, తమిళనాడులో 8.1%, కేరళ 8.4%, తెలంగాణ 5.1% వృద్ధిని నమోదు చేస్తే మనం 5.34% తగ్గామే, కింది పడిపోయినాం. మొదటి 9 నెలల్లో 33,371 కోట్లుగా ఉన్నటువంటి జిఎస్టీ ఆదాయము, అంటే ఇది గత సంవత్సరం 24-25లో, ఈ ఏడాదికి వచ్చేసరికి ఏమైందంటే 31,586 కోట్లకు పడిపోయింది. ఎందుకు ఇలా? ప్రతి నెల అంటే ఏప్రిల్లో 4,686 కోట్లతో మొదలైన జిఎస్టీ డిసెంబర్ నాటికి 3,137 కోట్లకి పడిపోయింది. ప్రతి నెల కూడా డౌన్ఫాలే నడుస్తూ ఉంది. ఏప్రిల్తో పోలిస్తే ఏ నెల కూడా 4,000 కోట్లను టచ్ చేయకుండా పోతూ ఉంది. మరి ఏం జరుగుతూ ఉంది? ఈయన 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అమరావతి నిర్మాణం మీద సుమారుగా ఖర్చు పెడుతున్నాడు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. లేదు, అభివృద్ధి చేసేస్తున్నాం, ఆ కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఈ కంపెనీలు వచ్చేస్తున్నాయి అని ఎవరికి పడితే వాళ్ళకి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ వచ్చేసే లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. మరి ఎందుకు జనము కొనుగోలు శక్తి ఎందుకు పడిపోతాం? ఇంకొకటి సూపర్ 6 కూడా ఇచ్చేస్తున్నాము అందరికీ. సూపర్ 6 ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. సూపర్ 6లో 2 పథకాలు ఎప్పటికీ ఇవ్వలేడు, ఇవ్వడం కూడా కష్టం. ఆయన అనడానికి కూడా ఏం లేదు. ఇప్పుడే 2,60,000 కోట్లు అప్పులు చేసే ఆ 2 పథకాలు లేకుండానే 2,60,000 కోట్లు అప్పులు అయిపోయి, జిఎస్టీ పడిపోయి అన్ని ఇబ్బందుల్లో ఉంటే ఆ 2 పథకాలు ఇస్తే ఫినిష్. 10 లక్షల కోట్ల అప్పులు అవుతాయి. 10 లక్షల కోట్ల అప్పులు తీర్చాలి అంటే ఆయన పోయి దిగేలోగా సుమారుగా ప్రభుత్వ ఆస్తులు అమ్మితే తప్ప తీర్చలేరు. ఎందుకంటే వడ్డీలు కట్టాలి కదా. అసలు కట్టకపోయినా అప్పుల్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, మీరు ఎక్కడి నుంచి అప్పు తెచ్చినా కూడా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళు రాసుకున్న నిబంధనలు అన్నీ రాసుకుంటారు కదా. ఊరికే నోటి మాట ఇవ్వరు కదా. చంద్రబాబు నాయుడు గారు పోయి అడిగితే 1,000 కోట్లు ఆర్బీఐ ఇవ్వదు. అక్కడ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కల ప్రకారము దానికి రిటర్న్ చేయడమో లేకపోతే వడ్డీ కట్టడమో ఉంటుంది. ఇవన్నీ కడుతూ పోతే ఇప్పటికి ఆల్రెడీ కనపడకుండా ట్యాక్సులు వేస్తున్నారు. రేపు పొద్దున పెట్రోల్ డీజిల్ కూడా పెంచవచ్చు, మనం ఏమి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిల్ రేట్లు ఎక్కువ. మీరు కర్ణాటక నుంచి ఆంధ్రాకి పోల్చుకుంటే, కర్ణాటక బార్డర్లో ఉండేవాళ్ళు పెట్రోలు డీజిల్ ఎవరు కూడా ఆంధ్రాలో వేసుకోరు, వాళ్ళు అక్కడే వేసుకుంటారు. తెలంగాణ నుంచి కూడా, తెలంగాణలో కూడా తక్కువ. ఆంధ్రాతో పోలిస్తే అన్ని చోట్ల తక్కువే, ఎంతో కొంత, కానీ ఆంధ్రాలో ఎక్కువ. అప్పుడు జగన్ గారిని వీళ్ళు విమర్శించారు. ఏమయ్యా, నువ్వు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు డీజిల్ ఇంత రేట్లు ఉన్నాయి కదా అని విమర్శించారు కదా. మరి మీరు కూడా అదే చేశారు కదా. మీరేం తగ్గించారా? తగ్గించకపోగా రేపు మాపు పెంచుతారనే అనుమానం. ఎందుకు జనంలో కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది? కొనుగోలు శక్తి ఎప్పుడు పడిపోతుందంటే, పంపింగ్ ఆఫ్ మనీ లేకపోతే, అంటే వివిధ వృత్తులు, వివిధ వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ ఆదాయంలో వచ్చే తరుగుదల ఏమి ఉండదు. మహా అయితే వాళ్ళకు డిఏ పెంచకపోవచ్చు, కొత్తగా వచ్చే అరియర్స్ రాకపోవచ్చునేమో, కానీ బేసిక్గా ఒక 50,000 రూపాయల జీతం వచ్చేవాడికి 50,000 జీతం వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆదాయం కిందకి లెక్కలేక రాదు. ఎవరి ఆదాయం లెక్కలేక తీసుకుంటామంటే, వృత్తి చేసేవాళ్ళు, కార్మికులు, వ్యాపారులు, మామూలు సాధారణమైన జనంలో కొనుగోలు శక్తి పెరిగితే అప్పుడు జిఎస్టీ పెరుగుతుంది. అంటే మనం ప్రతి రూపాయి మీద కూడా మనం ఏం చేసినా, మీరు బయటికి పోయి కాసింత టిఫిన్ తిన్నా, లేకపోతే ఒక చిన్న చొక్కా కొనుక్కున్నా, లేకపోతే ఏమి కొనుక్కున్నా, మాకు అగ్గిపెట్టె కొనుక్కున్నా కూడా అగ్గిపెట్టె మీద మనకు తెలియకుండా ట్యాక్స్ ఉంటుంది. ఆ కంపెనీ కడుతుంది, మనం కొంటాం కాబట్టి మనం కడతాం. మనం కొనకుండా ఉండలేం కదా. లైఫ్లో ఏమిటి, మన జీవితం నిత్యావసర వస్తువులు మొదలుకొని ప్రతిదాన్ని ఏదో ఒక రూపాయో 10 రూపాయో మనకు వచ్చే ఆదాయంలో నుంచి కొనుగోలు చేయాలి. ఈ కొనుగోలు చేస్తే వచ్చే జిఎస్టీలో రాష్ట్రాలకు వాటా వస్తుంది.
ఈ రాష్ట్రాలకు వాటా ఎందుకు తగ్గిపోతూ ఉంది? మిగిలిన వాళ్ళందరూ మిగిలిన స్టేట్లలో కూడా ఇవే పథకాలు ఉన్నాయి కదా. కర్ణాటకలో ఉచిత బస్సు ఉంది, తెలంగాణలో ఉచిత బస్సు ఉంది, కర్ణాటకలో ఏవో కొన్ని పథకాలు ఉన్నాయి, తెలంగాణలో పథకాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశే ఎందుకు పడిపోతూ ఉంది? ఇక అంటే వీళ్ళు ఏదో చెప్తారు, జగన్ విధ్వంసం చేశాడు అంటారు. 18 నెలల తర్వాత కూడా జగన్ విధ్వంసాన్ని బూచిగా చూపెట్టి ఇక ముందుకు పోలేరు. ఏమవుతా ఉంది అంటే జనంలో డబ్బులు లేవు, వ్యాపారాలు చేసేవాళ్ళకి వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ భూమి లేదు, అంటే పంపింగ్ ఆఫ్ మనీ లేదు. పంపింగ్ ఆఫ్ మనీ ఆయన జగన్ ఉన్నప్పుడు రకరకాల పథకాలతో ఏదో అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఏదో 1000, 2000, 10,000, 20,000 ఎంతో ఇచ్చేవాడు. అది కరెక్టా తప్పని నేను అన్నాను, దాన్ని సమర్థించడం అనేది కాదు. కానీ వివిధ వర్గాల వాళ్ళకి పంపింగ్ ఆఫ్ మనీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ లేదు. ఈయన ఏదో పింఛను పెంచాను అంటున్నాడు, సంవత్సరం ఒకసారి అమ్మక వందనం ఇచ్చాడు. అమ్మక వందనం ఇచ్చిన నెలలో కూడా పెద్దగా గ్రాఫ్ పెరగలేదు, జిఎస్టీ పెరగలేదు. అంటే జనము ఏమి కొనుగోలు చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. వ్యాపారాలన్నీ మందగించిపోయినాయి. మీకు అన్ని వర్గాల వాళ్ళు డబ్బులు ఇబ్బంది పడుతున్నారు, మనీ ఫ్లోయింగ్ లేదు మార్కెట్లో. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి మీద దగ్గర 1000 కోట్ల నిర్మాణాలని అవని ఇవని చేపడుతున్నారు. పెద్ద ఫోటో కూడా వేశారు కదా, 1000 మంది కార్మికులు పలానా సంత రోజు కొనుగోలు చేస్తున్న దృశ్యం అని వేశారు కదా. మరి ఎందుకు మీరు చెప్పిన 1000 కోట్లు జనంలోకి పంపు కావడమే నిజమైతే ఎందుకు జనంలో కొనుగోలు శక్తి పెరిగి జిఎస్టీలు పెరగడం లేదు? అసలు రాష్ట్రానికి ఏం ఆదాయం ఉంది? జిఎస్టీ అలా పడకేసింది. ఇక మీకు మిగిలింది మద్యం ఆదాయము. మద్యంలో కూడా సిండికేట్లని అవని ఇవని ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సుమారుగా ఈ బెల్ట్ షాపులు వాళ్ళు వీళ్ళు పంచుకునేస్తారు. మీకు నేరుగా వచ్చేది మద్యం వాళ్ళు కట్టిన డబ్బే కదా. ఇంకా తర్వాత ఏదో కల్తీ మద్యం అన్నారు, గోల చేశారు, వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ కేసు ఒకటి నడుస్తూ ఉంది. ఇక రిజిస్ట్రేషన్లు ఆదాయం తగ్గితే రియల్ ఎస్టేట్ భూమిలో ఉంటే రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగడం లేదు, ఇంకా వేరు రకాలుగా వచ్చే ఆదాయాలు పెరగడం లేదు. మరి ఈ ఆదాయం పెరగకుండా మీరు సంపద సృష్టిస్తాను, తమ్ముళ్ళు సంపద సృష్టించడం నాకు తెలుసు, నేను ఇవన్నీ పథకాలన్నీ నేనేమి అంత బ్లైండ్గా ఏమి ఇవ్వడం లేదు, మీకు ఇవన్నీ ఇచ్చి చూపిస్తాను, మీకు లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఆడవాళ్ళకి 1,500 ఇస్తాను, మహిళలకి, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా సామాన్య వర్గాలకు సంబంధించిన ప్రశ్నలు. సామాన్యులు అడుగుతారు. పెద్దవాళ్ళు అనుకో, మీరు ఏదో ఒక బ్యాంకుకి ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీకో లేదా ఏదో రాయితీలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోయారనుకోండి, అది వేరే. కానీ సామాన్యులకు వచ్చే ప్రతి పైసాకి లెక్కలు అడుగుతారు వాళ్ళు. ఏమండి మీరు 1,500 అంటే 18 నెలలకి ఎంత సార్? మాకు 1,500 అంటే 15,000 ప్లస్ 18,000 అంటే 2 ఏళ్ళకి ఎగ్గొట్టినారు అనుకుంటే మన 36,000 ప్రతి మహిళకు పోయినట్టే. నిరుద్యోగ భృతి 36,000 అవుతుంది సంవత్సరానికి. అంటే 18 నెలలు కలిసి ఎంత? 36 ఇంటూ 18, 54,000 పోయినట్టే. మరి వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర నేను గూగుల్ తెస్తాను, నేను డేటా సెంటర్ తెస్తాను, నేను కాగ్నిజెంట్ తెస్తాను అంటే వాళ్ళకి ఎందుకు? కూలీ నాలి చేసుకునే జనానికి, మామూలు కార్మికులకి మీరు కాగ్నిజెంట్ తెస్తేనేమి తేకపోతేనే. మీరు అమరావతిలో 1000 కోట్ల నిర్మాణాలు చేపడుతున్నప్పుడు కూలీ నాలి వాళ్ళకి ఏదో కూలీ దొరికింది తప్ప అంతకుమించి వాళ్ళ జీవితాలు ఏం పెద్దగా మార్పు కావు కదా. కూలీ కూడా ఇప్పుడు అందరికీ దొరకడం లేదు, ఎందుకంటే విపరీతంగా మైగ్రేషన్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు. విపరీతంగా వేరే రాష్ట్రాల నుంచి 1000 మంది తరలొచ్చి, అంటే వాళ్ళు తరలి రాకూడదని నేను అన్ను. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఇప్పుడున్న ఈ రకమైన గ్లోబలైజేషన్ లక్షణం ఇది. ఇప్పుడు హైదరాబాదులో చిన్న చితగా పనులు కొన్ని 1000 మంది అంతా కూడా హైదరాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళంతా మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చిన కార్మికులు. వాళ్ళంతా రాకూడదని నేను అన్ను. కానీ మరి ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళకి రైతు కూలీలు వీళ్ళందరూ ఎందుకు అసహనంతో ఉన్నారు? రైతులకు ఎందుకు ఇప్పటికీ గిట్టుబాటు ధర లేదు? మీరు ఏదో పళ్ళ తోటల అభివృద్ధి అది ఇది అంటున్నారు. నేరుగా పంట చేతికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర రేటు ఉండదు. మళ్ళీ ఎరువులకి కూడా మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చేయాల్సిన రైతు భరోసా మీరు చెప్పిన ప్రకారం ఎక్కడిచ్చారు? 20,000 అన్నారు, 20,000 ఇవ్వలేదు. ఏదో ఒక కంటి తుడుపుగా ఇచ్చారు, మళ్ళీ ఎప్పుడో ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే గణాంకాలను ఆయన తన వృద్ధి రేటు, ఆ రేటు, ఈ రేటు అని తన పవర్ పాయింట్ ఆఫ్ ప్రజెంటేషన్లో ఏమైనా చూపించవచ్చు. కానీ కేంద్ర మంత్రిత్వ శాఖ లేదా రిజర్వ్ బ్యాంకు ఇంకొకరు కాగు వీళ్ళు ఇచ్చిన నివేదికల్లో ఉన్న అంకెల్ని మార్చలేము. అవి స్పష్టంగా చెప్తున్నాయి మీరు లోటులో ఉన్నారు అని. మరి మీరు ఎలా డెవలప్ చేస్తారు? ఏ రకంగా డబ్బులు క్రియేట్ చేస్తారు? మాకు ఎప్పుడు ఇస్తారు పథకాలు? ఇది కదా కామన్ మ్యాన్ క్వశ్చన్.
అప్పుడు జగన్ గారేమో పథకాలు ఇచ్చినప్పుడేమో మేధావులు కెమెరాల ముందు కూర్చొని చెప్పిన విషయాలు ఏంటంటే ఏదో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది, శ్రీలంక అవుతుంది, ఇంకోటి అవుతుంది అన్నారు. ఆ మేధావులు ఎవరు ఇప్పుడు ముందుకు రాలే. తర్వాత ఆ హామీలు ఇస్తున్నప్పుడు కూడా చెప్పలేదు, మీరేంటి మేము జగన్ ఇస్తేనే తిట్టాం మీరెందుకు ఇస్తున్నారు అని మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ సమర్థించేలాగైతే కావాలంటే ముందుకు వస్తారు కానీ లేకపోతే సైలెంట్గా ఉంటారు. జగన్ గారి దింపడమే లక్ష్యము కాబట్టి ఆ లక్ష్యంతో అందరూ పనిచేశారు, ఆ లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దింపడం లక్ష్యం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కరెక్ట్ అంటారు, ఆయన సంపద సృష్టిస్తాడు, ఈరోజు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అంటుంటారు. వీళ్ళని వైసీపీని అనేక కేసులు రకరకాలవన్నీ ఇచ్చేసి డిఫేమ్ చేసి వీళ్ళని నెక్స్ట్ 29కి రానివ్వకుండా చేయడానికి మొదలవుతాయి. వీళ్ళు ఏం చేశారు అనే దానికంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు రప్ప అని ఇంకేవో ఇవన్నీ మొదలవుతాయి. వీళ్ళు రౌడీలు, దుర్మార్గులు, దౌర్జన్యకారులు, వీళ్ళు వస్తే డేంజర్ అనేది మళ్ళీ పిక్చర్ క్రియేట్ అవుతుంది. రౌడీజమా, దౌర్జన్యమా, దుర్మార్గమా అనే దాన్ని అణిచివేయడం మీ చేతిలో ఉంది. మీరు అణిచేయండి, ఎవరు వద్దన్నారు మీకు? గంజాయి ఇప్పటికీ ఏడబడితే ఆడ దొరుకుతూ ఉందంటే మరి 18 నెలల తర్వాత కూడా వైసీపీనే కారణం కాదు కదా. మీరు ఏవైనా చేయండి, మమ్మల్ని అప్లిఫ్ట్ చేయండి, మీరు ఇచ్చిన పథకాలు ఇవ్వండి. మాకు ఈ పన్నులు ఈ భారం నెత్తిన పడకుండా రేట్లు పెరగకుండా చూడండి. ఇది కదా కామన్ మ్యాన్ అడుగుతాడు. రైతులు ఏమడుగుతారయ్యా, మేము 6 నెలలు సంవత్సరము కష్టపడితే పంట చేతికి వస్తుంది, కాసేది గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా. వాళ్ళు ఏమి కోట్లు అడగడం లేదు మిమ్మల్ని. ₹1,00,000 పెట్టుబడితే ఒక 2 లక్షల ఆదాయం వచ్చేలా చేయండి అయ్యా. మేము సంవత్సరం అంతా మా పడిన శ్రమ కూడా ఉంటుంది కదా. రైతుకు అమాయకత్వం ఏమిటంటే రైతు శ్రమని లెక్క వేయడు. ఇప్పుడు మనం పని చేస్తే నెలకు జీతం ఇస్తారు కదా ఎవరో ఒకరు, అట్లా రైతు అతని భార్య బిడ్డలు పొలంలో పని చేస్తే అతనికి కూడా ఆ జీతము ఆయన కూడా తన జీతాన్ని డ్రా చేసుకోవాలి కదా. నెలకు 10,000 20,000 చేసుకోవాలి కదా. ఆ లెక్కలు అడగకుండానే రైతు నష్టపోతున్నాడు. ఇంకా ఆ లెక్కలన్నీ అడిగితే అసలు గిట్టుబాటు ధర కాదు, ఏ ధర రాదు ఆయనకి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.